కళ్యాణ్ ఈ ప్యాకేజ్ స్టార్ టీడీపీని వదిలిపెట్టి బీజేపీతో అంటాడు. చంద్రబాబును మరలా జైల్లో పెడతారు ఒకవేళ బీజేపీతో పొత్తులు పెట్టుకోపోతే. ఇవన్నీ చాలామంది అడుగుతున్నారు నన్ను కామెంట్ చేయమని. మరి నేను ఎందుకు చేయట్లేదు? అతి త్వరలో గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 4వ తారీఖు అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్న మన క్యాంపస్లో మేఘాలయ హోటల్ ప్రక్కన ఆసిల్మెట్ట మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న మన గ్రౌండ్స్లో, అర్థమైందా? వైజాగ్ వాళ్ళందరూ రాజేష్ కుమార్, సత్య, ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. సింహం సింగిల్గా పవన్ కళ్యాణ్లా 10 పార్టీలు మారం, మనం షర్మిల లాగా కాంగ్రెస్లో విలీనం చేయం, చిరంజీవిలాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్కి వెళ్ళాం. నోబెల్ పీస్ ప్రైజ్ను కాల్తో తన్నా 3 సార్లు 20-30 సార్లు నామినేట్ చేశారు. ఇదే మోదీ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నీని. సురేష్, మనకి నోబెల్ పీస్ ప్రైజ్, భారతరత్నాలు నథింగ్. ప్రపంచ శాంతి కావాలి, మీ అందరూ అభివృద్ధి కావాలి. నిరుద్యోగ సమస్య, విశాఖపట్నంలో నన్ను ఎంపీగా మీరు గెలిపించండి. కొండేటి మరలా ఒక మణిపూర్ ఘటన జరగదు. రెడ్డి వింటున్నావా? ప్రసన్న కుమార్, శ్రీకాంత్, విజయ్ కల్వా, కులాలకు మతాలకు అతీతంగా మీరు పనిచేయండి. పార్టీలకు అతీతంగా భీమిల్లో ఉన్నవారు, ఎస్కోట్లో ఉన్నవారు, గాజువాక్లో ఉన్నవారు, వైజాగ్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్లో ఉన్నవారు, విజయ్ కల్వా, కష్టపడండి. 60 రోజులు మన సత్తా మోదీకి చూపిద్దాం. ఇప్పుడున్న వాళ్ళు జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీ తొత్తులు కదా. అదానీని ఢీ కొనగలిగారా? స్టీల్ ప్లాంట్ని ఆపగలిగారా? కోర్టుకెళ్ళి మరి ఆపా. అది మీకెవరు కావాలి? రాజేష్, వైజాగ్ ఎంపీగా చేస్తున్నావా లేదా అంటావేట్రా? వినడం లేదు నువ్వు. నేను నిలబడుతున్నాను, పోటీ చేస్తున్నాను. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్. నన్ను గెలిపించుకుంటే దేశం కాపాడుకుంటారు, రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. క్రైస్తవులు, ముస్లింలు, హిందూస్ పీస్ లవింగ్ ఉంటారు. కొండేటి శాంసన్, బీకేసీ మినిస్టర్స్ అందరూ అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కడు 100 మందిని చెప్పి 100 మందిని జాయిన్ చేయండి. విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో ఎంఈవి సత్యనారాయణ ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ, నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిసి, లక్ష్మారెడ్డి వింటున్నావా? శివాజీ, బాస్, శ్రీకాంత్ రెడ్డి, అఖిలాచల్, భాస్కర్, శామ్యుయల్ స్టీఫెన్, తెరువాయి ఉదయ్, సత్యనారాయణ గుర్రం. కరెక్ట్. మనకు తప్ప ఎవరికి సత్తా లేదు. అందరూ అమ్ముడుపోయారు. మోదీకి అమ్ముడుపోయారు, బీజేపీకి అమ్ముడుపోయారు, ఆర్ఎస్ఎస్కి అమ్ముడుపోయారు, కాంగ్రెస్కి అమ్ముడుపోయారు, అందరికి అమ్ముడుపోయారు. నేను ఒక్కడనే తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు తీర్చగలను, ఆంధ్రప్రదేశ్ 10-12 లక్షల కోట్ల అప్పు తీర్చగలను, మీ కుటుంబంలో ఉన్న 5-10 లక్షల అప్పు తీర్చగలను, అభివృద్ధి చేయగలను, కంపెనీలు తేగలను, ప్రపంచాన్ని దించగలను. చంద్రబాబు నాయుడు 3 సార్లు ట్రై చేశారు, జగన్ని 1 సారి ట్రై చేశారు, బీజేపీని 3 సార్లు ట్రై చేశారు, కేసీఆర్ని 2 సార్లు ట్రై చేశారు. నన్ను ట్రై చేయండి, మనల్ని గెలిపించుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, 25 ఎంపీ నియోజకవర్గాలు, తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాలు, చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కడు పాలు రావాలి, పాలన మారాలి. లేదా ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలా? ప్యాకేజ్ స్టార్లు పార్టీలో వీరు కాంగ్రెస్ని తిట్టి 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 కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన షర్మిల కావాలా? ఎవడు కావాలి మీకు? లేదా మోదీకి తొత్తులైన జగన్, పవన్, చంద్రబాబు కావాలా? కేసీఆర్లు చూసుకోండి. నేను తప్ప, ఐ రిపీట్ ఇట్ అగైన్,
Except me, no one can save this country, lead this country, because I have God, prayers, faith, vision, provision. వింటున్నావా? యల్నాటి, హర్షవర్ధన్, రాముడు తలాడ, రవికుమార్, నిరుద్యోగులందరూ వచ్చేయండి ఆ రోజు. ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో 4 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కొండేటి శాంసన్ పాలకొల్ల మీటింగ్ పెట్టి వస్తాను, 100 మందిని జాయిన్ చేయి, నేను వస్తా. 6 రోజుల్లో దేవుడు సృష్టించాడు. మనకి 60 రోజుల కంటే ఎక్కువ ఉంది ఎలక్షన్కి. ప్రపంచ సృష్టినే 6 రోజుల్లో దేవుడు సృష్టించాడు. ఒరే ఏట్రా ఇవ్వడం నీకు గౌతమ్ వర్మ? ఒరే ఏట్రా నీకు? వైజాగ్ 100 మందిని 1000 మందిని తీసుకొచ్చి చూపించు నెక్స్ట్ సండే. విశాఖపట్నం వచ్చే ఆదివారం ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మన ఫంక్షన్ హాల్ గ్రౌండ్, విశాఖపట్నం ఆసిల్మెట్ మేఘాలయ హోటల్ ప్రక్కనే. సుందర్బాబు వింటున్నావా? నిలబట్టండి ఏంటి? గట్టిగా నిలబడిన వాళ్ళు రావాలి. నేను ఒక్కడనే చేసుకోలేను అన్నిని. అది థ్యాంక్ యూ కొండేటి. మీరు ఒక్కొక్కరు ఫోన్లు మెసేజ్లు పెట్టడం కాదు, అద్భుతమైన ఫాలోయింగ్ మనకు ఉందని మీడియా మిత్రులందరికీ తెలుసు. కానీ మనలో ఐకమత్యత కావాలి. 3% ఉన్న ఒక కులం 40 సంవత్సరాలు వెళ్ళాలా? 75% ఉన్న రెడ్లే 77 సంవత్సరాలు వెళ్ళాలా? 12 మంది రెడ్లు. రామ్ నివాస్, పెరికి జాన్, మీరెక్కడున్న ఎస్కే షరీఫ్, ముస్లింలు 20% ఉన్నారు ఇండియాలో. శాంతిగా ఉండాలి, ప్రొటెక్ట్ అవ్వాలంటే కేఏ పాల్ రావాలి. మోదీ తొత్తులు కాదు. పవన్ కళ్యాణ్ అంటాడు, ఏమంటాడు? నాకు ఇతర మతాలంటే నమ్మకం. రేయ్ పవన్ కళ్యాణ్, నువ్వు నోరిప్పి మాట్లాడావురా? మణిపూర్లో లక్షల మంది క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు మోదీ తెలియ అటు పాదపూజ చేస్తున్నావు నువ్వా? క్రిస్టియన్ ముస్లింని హిందూస్ని రిప్రజెంట్ చేసేది, కాపుల్ని బీసీలని. పో, నీకెందుకు పార్టీ? మీ అన్నయ్యకి రాజ్యసభ ఇస్తారట కదా పద్మభూషణ్, నీకో పద్మభూషణ్ ఇస్తారు, వెళ్ళి తీసుకో. మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేయలేరు. అమ్ముడు పోయిన ప్యాకేజ్ స్టార్లు మాకొద్దు. నన్ను విశాఖపట్నం ఎంపీగా బాబా పామిడి శ్రీనివాసరావు గిడ్డి, శ్రావణ్ రెడ్డి, అది రెడ్లు, కమ్మలు, బ్రాహ్మిన్స్, వెలమలు, బీసీలు, ఎస్సీలు, మాల, మాదిగ, ఎస్టీ, ఎవ్వడు మందకృష్ణ మాదిగ మాట ఒక్కడు వెనకండి.